హైదరాబాద్లో నటి కరాటే కళ్యాణిపై దాడికి యత్నం జరిగింది. ఇద్దరు నిందితులను పట్టుకునే సమయంలో కరాటే కళ్యాణిపైకి దూసుకువచ్చారు. టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేసిన ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నటి కరాటే కళ్యాణిపై దుండగులు దాడికి యత్నించారు. ఇద్దరు నిందితులను పట్టుకునే సమయంలో కరాటే కళ్యాణిపైకి దుండగులు దూసుకువచ్చారు. టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేసిన ఇద్దరు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కళ్యాణి. ఆదిపట్ల సమీపంలోని వండల్లా దగ్గర టీటీడీ లక్కీ డ్రా పేరుతో నిందితులు ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో వారిని కరాటే కళ్యాణి పట్టుకున్నారు. రెస్పెక్ట్ లేదా మీకు? తమాషా మొత్తం తమాషా మొత్తం మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెట్టారు కరాటే కళ్యాణి. దానికి సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులపైన కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో పాటు అదేవిధంగా కరాటే కళ్యాణి కూడా వెళ్ళిన క్రమంలోనే వాళ్ళపైన ఆ ఇద్దరి నిందితులతో కలిపి మిగిలిన వ్యక్తులు కూడా వీళ్ళపైన దాడి చేశారని చెప్పేసి కూడా కరాటే కళ్యాణి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా అదేవిధంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన కూడా ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కరాటే కళ్యాణి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది, వాళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళు ఎందుకు దాడి చేశారు అనే విషయాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి కరాటే కళ్యాణి ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది? మీరు మామూలుగా ఈ లక్కీ డ్రా పేరుతోటి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరు వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరి ఎందుకు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఎందుకు వాళ్ళు దాడికి పాల్పడ్డారు? అసలు ఏం జరిగింది అక్కడ? మొన్న 14 తారీఖున ఎప్పుడో అయిందండి, 13 నైట్ 14 నైట్ మనకి ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు పండగల హడావుడిలో ఉన్నారు కదా అనేసి అనుకున్న 16 మేము తీస్తాము అని చెప్పారు డ్రా. ఫార్చునర్ కారు ఈ నరేంద్ర అనే అతను, ఆ నరేంద్ర అనే అతను, ఇంకెవరు ఇంకొక అతను ఉన్నాడు ప్రవీణ్ అనే అతను. వాళ్ళు తిరుపతిలో చేయలేదు, మేము అక్కడ అసలు అలాంటిది చేయలేదు అన్నారు. నరేంద్ర అన్న అతను చేశాడు తిరుపతిలో. సో పేర్లు మనం నైట్ టైం అర్జెంటుగా చేయడం వల్ల ఒక రోజులోనే ఇంకా ఆక్షన్ ఉంది వల్ల కొంచెం అటు ఇటు అయి ఉంటాయి. కానీ ఈ కాసా ప్రవీణ్ కూడా బల్కంపేట ఎల్లమ్మ దగ్గర చేశాడు. బల్కంపేట ఎల్లమ్మ తక్కువ అమ్మవారు కాదు, అంబానీ వాళ్ళు వచ్చి ₹1 కోటి విరాళం ఇచ్చిన అమ్మవారు. అంటే హిందువుల సెంటిమెంట్స్ ఇవి. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి దేవస్థానంలో స్వామివారి ముందు ఒట్టు పెట్టాడు ఇదే నరేంద్ర. ఒట్టు పెట్టి నేను ఆక్షన్ తీస్తున్నా, మీరు మిస్ చేసుకోకండి, 399 ఎంతో సంథింగ్ డబ్బులు ఎంత పెట్టిండో పక్కన పెట్టండి. ఆ డబ్బులు పెట్టడం వల్ల హిందువులందరూ ఎంతో ఇష్టంగా కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గరే నువ్వు ఒట్టు పెట్టావు. నేను పెట్టుకుంటే నీకేంటి, నేను ఇస్తున్నా కదా, నేనేం మోసం చేయలేదు అంటున్నాడు. నువ్వు మోసం చేయట్లే, కానీ నీ దగ్గర లైసెన్స్ లేదు, నీ దగ్గర ఏ పర్మిషన్ లేదు, ఏమీ లేకుండా నువ్వు ఒట్లు పెడతావు, నువ్వు చేస్తావు. నీకున్న ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు, అందులో 15-20 వేల మంది తీసుకుంటే ₹400 ₹500 చెప్పిన ఇంత పెద్ద డబ్బా చూసాం ఈరోజు. ఇన్ని చిట్టీలు ఉన్నాయి, బయట కార్లో కూడా ఉన్నాయి ఇన్ని చిట్టీలు. చాలా ఘోరంగా వాళ్ళంతా తీస్తున్నారు. అందులోంచి వాళ్ళు ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టుకుంటారు కారు అనుకుందాం. ఇది తర్వాత వచ్చే డబ్బులు బాగా 60-70 లక్షల పైన వస్తున్నాయి. ఏం తక్కువ, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. హిందూ దేవీ దేవతల్ని అడ్డుగా పెట్టుకుని చేసిన ఈ దందా కోసం ఇంకెప్పుడైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ గట్టిగా ఉండాలి. తిరుపతిలోకి ఎంట్రన్స్ ఉండకూడదు ఈ నరేంద్ర లాంటి వాళ్ళకి. ఇంకా ఎవరెవరుకున్నా ఇవన్నీ మా డిమాండ్స్ అండి. నా మీద ఎవరైతే చిన్నపిల్లలు చెడిపోకుండా కాపాడాల్సిన మనమే చిన్నపిల్లలకి ఒక ఊతం ఇస్తున్నాం, ఇది చెయ్యండి రా అని మనమే ఇస్తున్నాం. సో ఇదంతా తప్పు. సో మేము మాట్లాడితే నాతో పాటు బయటికి వెళ్తున్నాం, మా కార్లో మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మేము ఎక్కించేసాం. సార్లే ఇంకా అందరూ ఒక దగ్గరికి వెళ్తున్నారు, బట్ వాళ్ళ పని వాళ్ళు వెళ్తుంటే కూడా వాళ్ళని చేయనివ్వలేదు. పోలీసు వారు అక్కడ పక్కనే ఉంటే ఆ పక్కనే ఉన్నప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేనంతగా వాగారు వాళ్ళంతా. అంటే ఘోరంగా నన్ను చాలా నీచంగా ఒక అమ్మాయి నా మధ్యలో పెట్టి ఇలా వీడియోలు తీసుకుంటా, యాక్టింగ్లు చేస్తున్నావా, ఇక్కడ ఏం చేస్తున్నావు, మా దందా చేసుకుంటే నీకేం ప్రాబ్లం, నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వెవరు, నీ ఛానల్ ఏంటి, నా వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణ్ నా ఛానల్ ఉంది, నేను పెట్టుకుంటున్నా, అందుకే నేను తీస్తున్నాను, నేను పబ్లిక్లో లైవ్ పెడతా, నీ సంగతి చూపిస్తా బయటకన్నా. తప్పేముంది, నువ్వు చేసిన తప్పు నేను చూపిస్తా తప్ప.
నువ్వు చేస్తుంది తప్పు కాదు. చివరికి పోలీసులు ఏమంటున్నారు మరి? పోలీసులు ఏమంటున్నారంటే కాబట్టి ఏం అదుపులోకి అయితే తీసుకున్నారు, ఇప్పుడు ఉన్నాడండి పొంజాగుట్టలో. బట్ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళని రిమాండ్కి పంపించాలనుకుంటున్నాను, ఊరికే వదిలేయకూడదు ఇలాంటి వాళ్ళని. ఇల్లీగల్ ఇది చేసేటప్పుడు ఒకవేళ రిమాండ్ చేయకపోతే మాత్రం మేము గట్టిగా పోరాటం చేస్తామండి మేమైతే మాత్రం. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే కరాటే కళ్యాణి చెప్తున్న వివరాల ప్రకారం ఈ లక్కీ డ్రా పేరుతోటి మోసాలకి పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమాయక ప్రజల్ని మోసం చేస్తూ లక్షల కొద్దీ డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దాడికి సంబంధించి నేను అక్కడికి వెళ్ళిన క్రమంలో నా పైన కూడా దాడికి పాల్పడ్డారని, నా బాబు పైన కూడా దాడికి పాల్పడ్డారని చెప్పేసి పోలీసులు ప్రస్తుతం అయితే ప్రజెంట్ ఇద్దరు నిందితులలో నరేందర్ని అయితే అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి కోసం చెప్పేసి గాలింపు కూడా చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా అదుపులోకి తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఆమె అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి అనిల్.